హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎల్ విజిట్స్. ఈ వీడియోలో ఏపీపీజీ సెట్ 2024 గేట్ జీపాట్ వాళ్ళకి అఫీషియల్గా కౌన్సిలింగ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మనకి నిన్నటి నుంచి స్టార్ట్ అయితే అయింది. సో ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, సో మీరు ఏమేమి చేయాలి, సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను చెప్తాను. సో దట్ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ అఫీషియల్గా మనకి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీపీజీ సెట్ 2024 అడ్మిషన్స్ ఇంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సెస్ అని. సో జస్ట్ క్లిక్ హియర్ టు గో మీద క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తారు. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్కి అయితే వెళ్దాం. సో తర్వాత ఇన్ డీటెయిల్గా 1 by 1 స్టెప్కి అయితే మనం చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిజిస్ట్రేషన్ మనకి 25th ఆగస్ట్ నుంచి 28th ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 26th ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ అయితే ఉంది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 1st September 2024, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 3rd September 2024, సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 4th September నుంచి 5th September 2024 వరకు ఈ 2 డేస్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. సో ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక్కసారి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ అయి ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ వెరిఫై చేసుకోవాలి కొన్ని డీటెయిల్స్. అండ్ దీంతో పాటు మీరు ఇంకొన్ని డీటెయిల్స్ని ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో డాక్యుమెంట్స్ ఏంటి అంటే నేను క్లియర్గా కౌన్సిలింగ్ వీడియోలో చేస్తున్నాను. సో మీరు ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ని మీరు అక్కడి నుంచి చూడొచ్చు. కంప్లీట్గా ఏపీపీజీ సెట్ వాళ్ళకి నేను క్లియర్గా వీడియో చేశాను. సో గేట్ జీపాట్ వాళ్ళకి కూడా అదే వీడియో. సో మీరు ఒకసారి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. సో మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను స్టేజ్ బై స్టేజ్ అసలు ఏం జరుగుతుందని. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ యొక్క డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్కి వెళ్తే మీరు అక్కడ డాక్యుమెంట్ అడుగుతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, సో రియంబర్స్మెంట్కి ఎలిజిబులా కాదా, ఇవన్నీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ని కూడా అడుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో మీరు ఫస్ట్ 3rd క్లాస్ నుంచి సో ఎండ్ వరకు, సో ఏదైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇవన్నీ డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయాలి. ఎక్కడ చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, సో ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే మీరు ఫిల్ చేయాలి. దీని తర్వాత వచ్చేసి మీకు ఏదైతే మీ డిస్ట్రిక్ట్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ మీరు క్లియర్గా జాగ్రత్తగా చూసి ఫిల్ చేసి పేమెంట్ చేస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మీరు సేఫ్గా జాగ్రత్తగా పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని. సో వన్స్ అది అయిపోయిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా, ఫెయిల్ అయిందా. సో ఇన్ కేస్ మీకు ఫెయిల్ అయింది అని అనిపిస్తే కనుక ఒక 24 hours ఆగండి. సో లేకపోతే ఒక 6 to 12 hours అయితే ఆగండి, మినిమం ఆగండి 12 to 24 hours. సో దట్ ఏంటంటే ఆ పేమెంట్ అప్పుడప్పుడు టైం పడుతుంది మీకు రిఫ్లెక్ట్ అవ్వడానికి. సో ఇన్ కేస్ అప్పటికి అవ్వకపోతే నెక్స్ట్ పేమెంట్ అయితే చేయండి, న్యూ పేమెంట్. సో మ్యాక్సిమం 5 daysలో మీకు రివర్ట్ అయితే అవుతుంది మీ పేమెంట్, ఏదైతే ఫెయిల్ అయిన పేమెంట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ. నెక్స్ట్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అంటే ఏంటంటే, సో అంత సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మీరు ఈ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, ఏదైతే మీరు ఇందాక ఎంటర్ చేసింది. సో ఇదంతా క్లియర్గా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే రీసెంట్గా ఇప్పుడు ఇవ్వటం జరిగింది. రీసెంట్గా అప్లోడ్ చేశారు, ఇది రీసెంట్గా పెట్టారు. సో అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా ఇంపార్టెంట్ నోట్ అయితే ఇవ్వటం జరిగింది. చూడండి, దిస్ సర్వీస్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ది క్యాండిడేట్స్ who have been asked for SMS or email will be sent to individual candidates. సో నేను క్లియర్గా మీరు కౌన్సిలింగ్ వీడియో కనుక చూస్తుంటే నా వీడియో, సో నేను అక్కడ క్లియర్గా చెప్పాను ఎవరైతే డాక్యుమెంట్స్ ఏదైతే అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయితే వాళ్ళకి మాత్రమే ఈ రీఅప్లోడ్ ఆప్షన్ అనేది వర్తిస్తుంది. సో వాళ్ళు మాత్రమే ఈ రీఅప్లోడ్ ఆప్షన్ని యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డాక్యుమెంట్స్ సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోతే సో మీకు ఈ యొక్క రీఅప్లోడ్ ఆప్షన్ అనేది అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవటమే. సో అదేదో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మాకు రీఅప్లోడ్ ఉండదా అని. సో ఇక్కడ రీఅప్లోడ్ అనేది ఓన్లీ రిజెక్ట్ అయిన వాళ్ళకే డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ క్లియర్గా విజిబుల్ అవ్వలేదు అనుకోండి, ఏదైతే వెరిఫికేషన్ ఆఫీసర్కి వాళ్ళు అక్కడ క్లియర్గా కామెంట్స్ పెడతారు, ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ విజిబుల్. సో మీరు ఏం చేయాలంటే మళ్ళీ రీఅప్లోడ్ ఆప్షన్లో క్లియర్గా దానికి స్కాన్ చేసి మీరు రీఅప్లోడ్ చేయాలి. సో మళ్ళీ వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి మీరు రీఅప్లోడ్ చేసిన డాక్యుమెంట్ వెళ్తుంది. సో అప్పుడు అతనికి క్లియర్గా కనిపిస్తే సో అతను వెరిఫై చేసి సక్సెస్ చేస్తారు. అప్పటికి క్లియర్గా లేదంటే రిజెక్ట్ చేస్తారు. సో మళ్ళీ
మీకు రీఅప్లోడ్ ఆప్షన్ ఉంటుందా ఉండదా అనేది అది ఫుల్లీ డిపెండ్ ఆన్ వెరిఫికేషన్ ఆఫీసర్. సో అదే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీరందరూ కలిసి. సో ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రీఅప్లోడ్ కాన్సెప్ట్ అనేది. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ రిజెక్ట్ చేస్తారు, మళ్ళీ రీఅప్లోడ్ ఆప్షన్ మీకు ఉంటుందా అంటే అది మనం చెప్పలేము. ఫుల్లీ డిపెండ్ ఆన్ వెరిఫికేషన్ ఆఫీసర్. సో ఈ రీఅప్లోడ్ ఆప్షన్ అనేది కొంచెం ఇంపార్టెంట్. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అయితే నాకు తెలిసి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్. సో ఏదైతే మీకు అప్కమింగ్గా వెబ్ ఆప్షన్స్ మనకి 30th స్టార్ట్ అవుతాయి. సో ఈ వెబ్ ఆప్షన్స్లో కూడా నేను క్లియర్గా మీకు అప్కమింగ్గా వీడియోస్ చేస్తాను. సో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను మీకు సింపుల్గా, సో దట్ మీకు మంచి మీకు చూస్ చేసుకున్న కాలేజ్ అయితే మీకు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనల్ని అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఫాలో అవ్వండి. అండ్ మన వెబ్సైట్లో మీకు అఫీషియల్గా లేటెస్ట్ కంటెంట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఏపీపీజీ సెట్ అండ్ ఆల్ అదర్ సెట్ ఎగ్జామినేషన్స్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.